హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలతాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసరికి కొడకంచిలోని ఆదినారాయణ స్వామి టెంపుల్ వీడియో అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలాంటి మంచి మంచి చెరువులు, పొలాలు, తోటలు అలాంటి అయితే చుట్టూతా ఉంటాయి. అలాగే మధ్య మధ్యలో చాలా పల్లెటూర్లు అయితే వస్తాయి. ఈ వీడియో అయితే టీవీలో చూడడానికి ట్రై చేయండి. టీవీలో అయితే చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ అలాగే ఫోన్లో అయినా బాగానే కనిపిస్తుంది. ఈ టెంపుల్కి అయితే ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము. అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యాము. 5 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలాంటి చాలా టెంపుల్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి రండి, మీకు కనుక కుదిరితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ అనేది. అండ్ టెంపుల్ వచ్చేసరికి చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్. ఇక్కడ ఆ టెంపుల్ ఎలా కట్టారు, స్వామివారు ఎలా వెలిచారు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థులైన అల్లాని రామాజీరావు గారికి స్వామివారి కలలో వచ్చి అంబాపూర్ అనే అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి పూజలు చేయమనైతే స్వామివారు ఆయనకి కలలో కనిపించి ఆజ్ఞాపించారంట. అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం అయితే వెతికారు. అయినా అప్పుడు ఎంత వెతికినా స్వామివారి విగ్రహం అయితే కనిపించలేదు. మళ్ళీ రామాజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రపోయారు. అప్పుడు కలలో స్వామివారు కనిపించి, నీవు నిద్రపోయి లేచేసరికి మీ ఇంటి ముందు ఒక గరుడు పక్షి ఉంటుంది, ఆ గరుడు పక్షియే నీకు దారి చూపిస్తుంది, నేను ఎక్కడున్నాను అని చెప్పేసి స్వామివారి కలలో అయితే మళ్ళీ చెప్తారు. అలాగే మార్నింగ్ లేచి చూడగానే ఆ గరుడ పక్షి వాళ్ళ ఇంటి ముందర ఉంటుంది. ఆ గరుడ పక్షి వాళ్ళని స్వామివారు ఉన్న ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక అడవిలో పుట్టలో అయితే స్వామివారు అయితే కనిపించారు అల్లాని వంశస్థులకి. ఆ అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం అయితే ఉందంట. ఆ వంశస్థులందరూ మాకు కావాలా అనుకుంటూ ఉండగా అప్పటికే చీకటి పడిపోయిందంట. అందరూ నిద్రిస్తున్న సమయంలో స్వామివారు కొడకంచి అనే ఊరి చివర కొండ ఉంటుంది. ఆ కొండ మీద స్వయంగా స్వామివారే వెలిచారంట. చూపిస్తున్న ప్లేస్లో అయితే కొబ్బరికాయలు కొట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఈ స్తంభం అయితే టెంపుల్ లోపలికైతే ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే విశేషం అయితే ఇంకొకటి ఉంది. అలా కంచిలో మనకి బంగారు బల్లి, వెండి బల్లి అయితే ఉంటుంది కదా, ఈ టెంపుల్లో కూడా బంగారు బల్లి, వెండి బల్లి అయితే గర్భగుడిలో ఉంటుంది. దాన్ని తాకితే మనకి ఏదన్నా దోషాలు ఉన్నా కానీ పోతాయి. సేమ్ కంచిలో ఎలా పూజలు చేస్తారో ఈ టెంపుల్లో ఇక్కడ కూడా అలాగే పూజలు చేస్తారు. వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఇంకా కోనేరు, అలాగే చుట్టుపక్కల చెరువులు అలాగా చాలా ఉంటాయి ఈ టెంపుల్ చుట్టూతా. టెంపుల్లో అయితే శివరాత్రికి అండ్ అలాగే శ్రీరామనవమి, కార్తీక మాసంలో అయితే చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అండ్ అలాగే ఈ టెంపుల్కి అయితే పెద్ద రథం అనేది ఉంది. స్వామివారిని దాని మీద ఊరేగించే వాళ్ళంట అంతకుముందు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నాన్ సబ్స్క్రైబర్స్ చాలామంది చూస్తున్నారు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది.